నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఒక క్లయింట్ మనతో లైవ్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. ఓకే రైట్. హలో హలో నమస్తే అండి. నమస్తే. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. యా మేడం చెప్పండి. ఎలా తెలుసండి తనిష్క గారు మీకు? ఎట్లాంటి సమస్య రీత్యా మేడం ని కన్సల్ట్ చేశారు? సమస్య ఎట్లా సాల్వ్ అయింది? ఇట్లాంటి విషయాలు మాతో షేర్ చేసుకుంటారా? యా అండి షూర్. యాక్చువల్ గా మేడం ది మా మదర్ ఒకసారి టీవీలోనే భక్తి ఛానల్లో వ్యూ అవుతుంటే ప్రోగ్రామ్ కాల్ చేసి అదే నంబర్ ఇచ్చారు మేడం నాకు. అప్పటికే మా బ్రదర్ వాళ్ళ వైఫ్ చనిపోయింది. సో తను ఏమన్నారంటే, నాకు కొంచెం మాట్లాడడానికి రాదు కదా, నువ్వు ఒకసారి మాట్లాడి కొంచెం తమ్ముని గురించి కనుక్కో, ఇట్లా బాగాలేదు కదా తనకంటే. సరే నేను కాల్ చేశాను. కాల్ చేసి కనుక్కుంటే తను రెమెడీ చెప్పారు. మేడం ఇలా ఇలా చేస్తే బాగుంటది, మీ తమ్ముడికి సెట్ అవుతుంది మ్యారేజ్. తను ఫస్ట్ విల్లింగ్ లో లేకుండా మళ్ళీ మ్యారేజ్ చేస్తాము అని అంటే కూడా, బట్ తను మళ్ళీ కాల్ చేస్తే రెమెడీ చెప్తే చేశాడు మా అప్పటికి తమ్ముడు. పిల్లలు ఉన్నారా మీ తమ్ముడికి? అవునండి ఉన్నారు. ఓకే ఓకే. సో ఆ తర్వాత మ్యారేజ్ తను ఒప్పుకున్నాడు. మేము రెమెడీ చేశాక ఒప్పుకున్నాడు. మ్యారేజ్ చేసాము. అమ్మాయి కూడా తొందరగా సెట్ అయిపోయింది. 1 year లోపే సెట్ అయిపోయింది. సో మ్యారేజ్ చేసాము. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా పిల్లల్ని బాగా చూసుకుంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడైతే అంతా ఓకే మేడం. మళ్ళీ తర్వాత మా మదర్ కి సిక్ అయింది బాగా. అసలు నించోడానికే ఓపిక లేకుండే. తను బాగా షివర్ అవుతుండే, నర్వ్స్ ప్రాబ్లమ్ అది ఇదని ఏదో చెప్పారు ఇంకా డాక్టర్స్. బట్ మళ్ళీ నాకు సడన్ గా క్లిక్ అయింది. సరే మేడం కి కాల్ చేద్దాము, ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి కాల్ చేశాను. అయితే ఇట్లా బాగాలేదమ్మా, మీ మదర్ కి రెమెడీ చేద్దాము అని చెప్పి మళ్ళీ ఒకసారి చేయించారు. సరే అని అప్పుడు మళ్ళీ చేశాక మా మమ్మీ అయితే ఇప్పటి వరకు అయితే షీఈ్ వెరీ ఫైన్ మేడం. ఇప్పటి వరకు మళ్ళీ అట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు. అదైతే చాలా హ్యాపీ నాకైతే. ఎందుకంటే మెయిన్ గా మదర్ గురించి బ్రదర్ గురించి అయితే నేను చేయించాను మేడం. కానీ నాకైతే రిజల్ట్ బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయితో చక్కగా హ్యాపీగా చాలా బాగున్నారు మేడం. ముగ్గురు పిల్లల్ని చూసుకుంటుంది, మా మదర్ ని బాగా చూసుకుంటుంది, మళ్ళీ బ్రదర్ తో కూడా బాగుంది. ఏ ప్రాబ్లం అయితే ఆడపడుచు ఇలా చెప్పటం నిజంగా చాలా చాలా ఆనందం అండి. అంటే ఏదైనా సరే ఓపెన్ గా ఫ్యాక్ట్ ఉన్నట్టు చెప్పేస్తే వేరే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా. కరెక్ట్ కరెక్ట్. అదే అందుకోసమే. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సజెస్ట్ చేశారా మేడం పేరు ఏదైనా సమస్య? చెప్పాను మేడం. మా సిస్టర్ వాళ్ళు కూడా చెప్పాను వాళ్ళకి. మా సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో మళ్ళీ మేడం కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తామన్నారు. తర్వాత నేను మళ్ళీ వాళ్ళని కలవలేదు. అసలు చేశారో లేదో తెలియదు మరి. బట్ మా పరంగా అయితే నాకైతే రియల్లీ హ్యాపీ. మీరు ఇంకొక 10 మందికి చెప్పే అవకాశం ఉంటుందా మేడం ని కన్సల్ట్ చేయండి అని? చెప్తాను మేడం, 100% చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చేసే రెమెడీ ఏమంతా మనకి ఈ అంటే ఎక్కువ స్ట్రెయిన్ ఏమి ఉండదు. వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసి మనం మొక్కోమని చెప్తారు. ఇంట్లో మనం పాటించాల్సింది ఏదో 1 week పూజ చేసుకోవాలి, అది చేయాలని చెప్తారు. చెప్తే వాళ్ళు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది మేడం. బాగుంటుంది. నాకైతే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. ఎప్పుడు మీరందరూ ఇలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అడిగిన వెంటనే మీరు మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. జెన్యూన్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే దాని గురించి జెన్యూన్ గా చెప్పడం నాకు హ్యాపీ. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ట్రూ. డెఫినెట్లీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అంటే జెన్యూన్ గా ఉన్నారు. ఈ అమ్మాయి కూడా నన్ను చూడలేదు, కానీ వాళ్ళ మదర్ నా నంబర్ ఇచ్చున్నారు వాళ్ళకి. సో తర్వాత ఈ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ మదర్ చాలా డిప్రెషన్ లో ఉన్నారు, మాట్లాడలేకుండా పోయారు. అంటే తర్వాత వీళ్ళు ఏంటంటే ఈమె వచ్చి అడాప్ట్ తీసుకున్నారు కాబట్టి ఆ మదర్ కి అస్సలు హెల్త్ బాగాలేదు. అంటే వాళ్ళ వేరే దగ్గర ఉంటారు, వీళ్ళ బ్రదర్ వాళ్ళ ఓన్ మదర్ వేరే దగ్గర ఉంటారు. అసలు వీళ్ళు ఈమె ఎక్కడైతే ఉంటారో వాళ్ళ మదర్ ఈమెనే చూసుకుంటది. అంటే వీళ్ళ పిన్ని ఏమో వాళ్ళు ఈమెని తీసుకుని సో అడాప్ట్ తీసుకుని అప్పుడు అయితే ఈమె బయట వేరే దగ్గర ఉంటారు. వీళ్ళ మదర్ కి హెల్త్ బాగాలేదు. సో అప్పుడు ఏమైందంటే ఎంతో ట్రీట్మెంట్ కి వెళ్తే అస్సలు వాళ్ళకి క్యూర్ కాలేదు.
మళ్ళీ కంటిన్యూగా హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు ఆమెకి అసలు. ఉమ్. సో అప్పుడు ఏమైందంటే నేను అప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ వెంటనే అయ్యో మేడం ఇది చూడండి మా అమ్మకి అసలు ఏం అర్థం కాలేదు, ఏం ప్రాబ్లం ఉంది అంటే నేను అవి రెమెడీ ఇచ్చిన వెంటనే 1 వీక్ లో ఆమెకి బాగైంది. Beautiful. ఇప్పుడు దాకా కూడా ఆమెకి హెల్త్ ఇష్యూ రాలేని చెప్పారు చూడండి. సంతోషం అలాగే కదా. ఉండాలి, ఎందుకంటే ఆ, ఒక వయసు వచ్చిందో డెఫినెట్ గా ఏదో ఒక ఉమ్. చిన్న చిత్క సమస్యలు వస్తూ ఉంటాయి, అవును కానీ అవి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండకూడదు కదా, అవును. జటిలం అయిపోకూడదు. అవును ఒకవేళ మోకాళ్ళ నొప్పులు లేకపోతే బీపీలు షుగర్లు అయితే కామనే. బీపీలు షుగర్ల కోసం వస్తే ఎట్లాంటి ఇస్తారా దాని ఆ, కూడా remedies? అన్నీ ఉంటదండి. ఉమ్. ఇప్పుడు చూడండి చాలా మందికి ఏంటంటే క్యాన్సర్ విషయం ఉమ్. మేజర్, ఉమ్. అది ఎంతో బాధపడుతూ ఉన్నారు. Definitely. అట్లాంటి వాళ్ళు కూడా మనకు లైవ్ లో అంత ముందుగా మాట్లాడే ఉన్నారు. ఉమ్. సో వాళ్ళందరూ బాగా అయ్యారని చెప్పి ఉమ్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే బీపీ మీరు చెప్పినట్టుగా షుగర్ గురించి కానీ ఏదంటే ఒక గ్రహానికి సంబంధించింది ఉంటుంది. ఉమ్. సో ఇప్పుడు వీళ్ళకి చూడండి ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తుంది, ఆమె అసలు ఎంత తీసుకెళ్ళినా మళ్ళీ ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే కొన్ని నెగిటివ్ గ్రహాల వల్ల అలా ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ అయితే బాగానే ఇస్తారు డాక్టర్స్, కానీ వీళ్ళకి ఉన్న సమస్య అలా ఉంది. Correct. సో అది మన రెమెడీ ఇచ్చిన తర్వాత బాగా అయిపోయింది. అందుకే Right. ఇప్పుడు దాకా ఆమె చాలా హెల్తీగా బాగున్నారని చెప్పారు. Definitely. సో నిజంగా ఎందుకంటే వీళ్ళ బ్రదర్ కి ఇచ్చిన రెమెడీ వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. ఉమ్. ఉమ్. సో ఇక్కడ వీళ్ళ మదర్ గురించి ఈమె సెపరేట్ గా తీసుకున్నారు. అంటే So, 2 times ఫాలో అయ్యారు మన దగ్గర. Definitely, definitely. మంచిగా. అయితే వేరే అంటే ఇంట్లో అంటే కుటుంబ సభ్యులకి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కసారి మా పుట్టింటి వాళ్ళ పరిస్థితి బాగాలేదండి, మేము ఏమైనా చేయొచ్చా అని ఆడపిల్లలు అడుగుతుంటారు. అట్లా చేయొచ్చా అండి? అంటే పుట్టింటి వాళ్ళ పరిస్థితి అంటే ఆడపిల్లకి పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిన వెళ్ళిపోయింది, తర్వాత. కానీ ఓకే. మా పుట్టింటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేకపోతే వాళ్ళకి ఈ పరిస్థితి బాగాలేదు, నేను చెయ్యాలనుకుంటున్నాను అని అంటే ఆడపిల్ల చేస్తే వాళ్ళకి వర్తిస్తాయా? వర్తిస్తది, కానీ ఉమ్. ఏంటంటే వీళ్ళ గోత్రం చేంజ్ అవుతుంది ఆ. మనం చెప్తాము. ఆ. కానీ ఎవరి గురించి చేయాలన్నా ఇప్పుడు సపోజ్ అదే ఇంట్లో ఉన్నారంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వచ్చి ఉన్నారు ఒక 1 month 2 months అట్లా, అప్పుడైతే వీళ్ళ గురించి రెమెడీ ఫాలో అవుతే తప్పకుండా వర్తిస్తుంది. Right, right. సో అట్లా ఏంటంటే వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఉమ్. చేయలేకుండా పోతారు పూజలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అట్లా కేసులో కూడా- అలానే కదా, వీళ్ళే ఇప్పుడు, కదా వాళ్ళే ఆ, చేసిండ్రు మరి కదా ఇప్పుడు అసలు. సిస్టరే చేసింది, ఆ. ఆయనకు సెట్ అయింది కదా, లైఫ్ అవును, సెట్ అయిపోయింది అవును. కదా. వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ Right. అంటే ఇద్దరు, వాళ్ళ ఆహా. ఓన్ మదర్ అసలు ఉమ్. ఆమె వాళ్ళు చేశారనమాట. ఉమ్. ఉమ్. ఆ తర్వాత వాళ్ళ పిన్ని ఆమె పెరుగుతున్నారు కదా, సో అక్కడ వాళ్ళు కాదు వీళ్ళ ఓన్ మదరే చేశారు. ఆ బాబుకు అస్సలు అది కోర్టుకి సంబంధించి అయినా లేకపోతే బ్లాక్ మ్యాజిక్స్ తో కూడా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళని కూడా సాల్వ్ చేస్తున్నారు కాబట్టి అట్లాంటి సమస్యలైనా ఆర్థిక పరమైన సమస్యలైనా సమస్య ఏదైనా కూడా చక్కగా వాటికి పరిష్కార మార్గాలు తనిష్క గారు చూపిస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. కాబట్టి మీకు ఒకవేళ అలాంటి సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు మేడం ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.